విశాఖలో పర్యాటక రంగం ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్ల నుంచి విశాఖలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రాజెక్టుపై ఒక్క అడుగు కూడా ముందుకు పట్టడం లేదు. అక్టోబర్ 13న బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో వీచిన బలమైన గాలులకు బంగ్లాదేశ్కు చెందిన ఓ వాణిజ్య నౌక విశాఖ తీరానికి కొట్టుకొచ్చింది. విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి బంగ్లాదేశ్కు చెందిన ఓ వాణిజ్య నౌక కొట్టుకొచ్చింది. మళ్లీ దీన్ని సముద్రంలోకి తీసుకువెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పోర్టు నుంచి సరుకును తీసుకువెళ్లేందుకు వచ్చిన నౌకను పోర్టు బయటే యాంకరేజ్ చేసి ఉంచారు. నౌకను స్క్రాప్ చేయడం కష్టమైంది. అయితే దీన్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చేందుకు ఏపీ పర్యాటక సంస్థ, గిల్మెన్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. తాత్కాలికంగా ఈ నౌకలో ఒక రెస్టారెంట్ ఏర్పాటు చేసి పర్యాటకులకు కొత్త అనుభూతిని కల్పించాలని అనుకున్నారు. ఈ క్రమంలో చుట్టుపక్కల ఉన్న స్థలంతో పాటు తెన్నేటి పార్క్ స్థలాన్ని కూడా తమకు కేటాయించాలని కోరి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మధ్యలో అటవీశాఖకు చెందిన స్థలం ఉండడంతో కేంద్ర పర్యావరణ అటవీశాఖ అనుమతులు 5 ఏళ్లుగా రాలేదు. అప్పటి నుంచి ఏడాదికి ఒకసారి నౌకకు పెయింటింగ్స్ వేస్తున్నారు. ఇటీవల ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా స్వయంగా వెళ్లి పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటిపోతున్న ఫ్లోటింగ్ ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు వెళ్లలేదు. ఇప్పటికే సబ్మెరైన్ మ్యూజియంతో పాటు నేవీకి చెందిన అనేక మ్యూజియంలు విశాఖలోనే ఉన్నాయి. ఫ్లోటింగ్ రెస్టారెంట్ కూడా అందుబాటులోకి వస్తే విశాఖ పర్యాటకంలో మైలురాయిగా మిగిలిపోతుందని అంటున్నారు. కింద